మహబూబ్ నగర్ జిల్లాలో భూకంపం వచ్చింది. కౌకుంట్ల మండలం దాసరిపల్లిలో ఒక్కసారిగా కంపించింది భూమి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3గా నమోదైంది. భూప్రకంపనలతో ఇళ్లలోని సామాగ్రి కింద పడింది. భయంతో స్థానికులు బయటికి పరుగులు తీశారు. 2 రోజుల క్రితమే ములుగు జిల్లాలో భూమి కంపించింది. ఇప్పుడు మరోసారి మహబూబ్ నగర్లో భూకంపం రావడంతో జనం ఆందోళన చెందుతున్నారు. బయట కూర్చుంటే అవి గిన్నెలు సప్పుడైతే ఇంట్లో వస్తే కింద పడ్డాయి. ఊపినట్లయింది. 2 నిమిషాలు 3 నిమిషాలు ఇంట్లో గిన్నెలు శబ్దమైనవి. బయట కూర్చొని మాట్లాడుతున్నాం అందరం. ఇంట్లో గిన్నెలు శబ్దమైనవి. గిన్నెలు శబ్దమైనప్పుడు ఏందో గిన్నెలు శబ్దం అవుతున్నాయి, ఏం పోయిందంట అని పోయి చూస్తే గిన్నెలు అన్నీ కింద పడిపోయినాయి. మాకు ఉద్దరు అనుకో మాకు కూడా ఇట్లా అనిపించింది కానీ మేము అదని అనుకోలేము. పొలం దగ్గర నేను కూలీలు పెట్టి పత్తి ఏర్పిస్తుంటే 12:55 అయింది టైము. అయితే అప్పుడు నేనేమనుకున్నా బీపీ పెరిగినట్లు అనుకుని 5 సెకండ్లు ఇట్లా కనిపించినట్లు అనిపించింది. నేను ఏందో అనుకున్నా అందుకే అప్పుడు వాటర్ బాటిల్ నీళ్ళు పోసుకొని తాగి అయితే కూలీలు వాటర్ బాటిల్ నీళ్ళు పోసుకొని ఫిల్టర్ నీళ్ళు అంటే ఆ కవము మా మన నీళ్ళే, అందుకే ఎందుకో చక్కెర వచ్చినట్లు అనిపించాయి. అంటే తర్వాతకి ఇంకొక 10 నిమిషాలకు ఫోన్ చేస్తున్నాం. ఊళ్ళెక్కెళ్ళి చేసినట్లంటే ఇట్లా అనిపించినట్లే. నాకైతే భూకంపం అని తెలియదు. నేను పత్తి ట్రాక్టర్కి పత్తి తొక్కుతుంటే ఇట్లా ఊపినట్లు అనిపించింది. నేనే ఎందుకు ఊపుతుంది కదా అనుకున్నా కానీ ట్రాక్టరే ఊపుతుంది తొక్కుతుంటే అనుకున్నా కానీ నా తోటి మిత్రులు అందరూ కలిసి వెంకటేశ్వర చేనకాడ అంటున్నాడు. ఇక్కడ ఏమో గిన్నెలు స్టాండ్లకి వెళ్ళి కింద పడ్డాయి, ఇంకో ఏమో మంచం ఇటు దుబ్బినట్లు అయిందంటే అందరు కలిసి అంటుంటే ఇట్లా నేను ఇది భూకంపం లాగా వచ్చి 2 సెకండ్లు ఇట్లా వచ్చాయి. ఇట్లా నిమిషాలు ఇట్లా వచ్చి ఊపి ఇట్లా సొరినట్టు చేసింది మంచిని. 12 గంటల ప్రాంతంలో మా ఊళ్ళో చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి చేయడం జరిగింది. టీవీలలో స్కోర్ లైన్ వచ్చిన తర్వాత కానీ మా ఊళ్ళో చాలామందికి ఇట్లా భూకంపం గురించి అనేది తెలియదు. కొందరు ఇళ్ళ గిన్నెలు కానీ వంట సామాగ్రి కింద పడే చాలామంది ఇళ్ళల్లో, కొందరు వ్యవసాయ పనులు చేనుల దగ్గర చేసే వాళ్ళు కూడా చక్కెర వచ్చినట్లు కింద పడడం అవి జరిగింది. ఇంకొక మా ఇంటి పక్కల ఆయన మా మిత్రుడు ఉంటాడు సర్వజన్ రెడ్డి అని, ఆయన పత్తి ట్రాక్టర్ దొక్కుతున్నాడు కూలీలను పెట్టుకొని. ట్రాక్టర్ మీద ఉన్న వాళ్ళందరూ ఇట్లా కింద పడ్డట్లు అనిపిస్తుందట. 3-4 సెకండ్లు పడితే వాసన ఏదో ఇట్లా ట్రాలీ కానీ కదిలిందేమో అనుకుంటే ఇప్పుడు సందర్భాన్ని టీవీలో వచ్చిన తర్వాత చూస్తే ఊళ్ళో గ్రామస్తులు అందరూ ఒకరికొకరు చెప్పుకుంటున్న విషయం ఏంటంటే అందరూ 12 తర్వాత నడుస్తుంటే కూడా కింద ఇట్లా దుబ్బినట్లు అనిపించిందంట. చాలా మందికి కూర్చున్న వాళ్ళకి కూడా ఇట్లా పెయి చక్కెర వచ్చినట్లు అనిపించిందంట. ప్రస్తుతానికైతే ఊళ్ళో పెద్ద మా దృష్టికి అయితే ఇప్పటి వరకు నష్టపరిహారం ఎవరికి ఏం జరిగినట్లు అనిపిస్తుంది.